చేస్తారని ప్రశ్నించారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో చర్చ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో మహిళలతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటుగా మరో జర్నలిస్టు కృష్ణరాజు ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలను కించపరిచేలా ఓ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది, స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్పష్టం. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకోవడం. మిమ్మల్ని ఏమడిగారు సార్? అసలు నాకు ఐడి కార్డు చూపించారు, మేము తుళ్ళూరుకి రావాలని అంటున్నారు. నేను రావడానికి సిద్ధమే, మెడిసిన్ అవి తీసుకోవాలన్నా లేదు, వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. పాప మన ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఏమి ఇబ్బందో నాకు తెలియదు. పైకి కాదండి వాళ్ళే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు అసలు ఐడియా కూడా లేదు ఇవన్నీ అడగాలని సంగతి. వాళ్ళేమి పాప అభ్యంతరకరంగా వ్యవహరించలేదు, మర్యాదగానే ఉన్నారు. ఏం సార్ మర్యాదగానే ఉన్నారు, ఏం తప్పుగా ఏం చేయలే. కానీ వితౌట్ ఎనీ అథెంటిక్ ఫార్మ్ ఇగో ఈ సెర్చ్ వారెంట్ తీసుకొచ్చాం లేదా ఈ కాగితం తీసుకొచ్చాం మీరు రావాలని చెప్పుంటే అది బాగుండేది. మరి ఎందుకు చెప్పలేదో తెలియదు. మరి ఎట్లా చూస్తారు సార్? వాళ్ళు కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే తుళ్ళూరు ప్రజలు అంటున్నారు. అంటే ప్రజలు ఇవ్వడం అంటే ఎట్లా చూస్తారు సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు అంటే వాళ్ళు ఎవరు? టీడీపీ కార్యకర్తలు అనుకోవచ్చా లేకపోతే ఎవరు అనుకోవచ్చా? పలానా వాళ్ళని చెప్పాలి, పలానా వాళ్ళకి నష్టం జరిగిందని చెప్పాలి. పైగా నేను అసలు ఎక్కడ పొరపాటును కూడా పదమే వాడలేదు. అయినా కూడా నా మీద కావాలని కక్ష గట్టి చేస్తున్నారు. ఈ 70 ఏళ్ల వయసులో మరి గవర్నమెంట్ వారికి ఎందుకు అంత కక్ష నాకు అర్థం కాలేదు. దురదృష్టం మరి, అంతకంటే మనం ఏం మాట్లాడతాం. అలాగనే లోకల్ పిఎస్ ని వాళ్ళు సంప్రదించాల్సి ఉంటుంది, లోకల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళు రావడం చూస్తే మాత్రం నిజానికి నాకు ఇవేమి గుర్తులేదు, అసలు తెలియదు. మనకేమి అనుభవం ఉంది, ఊరికే వార్తలు రాయటమే తప్ప ఇంకోటి కాదు కదా. రూల్స్ పాటించకుండా ఐడి కార్డులు అయితే చూపించారు. ఐడి కార్డులు చూపిస్తే వెళ్దాంలేండి అన్నాను. అంటే ఈ రకంగా అరెస్టులు చేస్తే వార్తలు ఏమైనా రాయడం కానీ ఇవన్నీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా పొట్టి వాళ్ళు సాక్షిలో డిబేట్ నడపకుండా ఉంటే వాళ్ళకి లాభం అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. సరే మరి అది వాళ్ళ ఎంత లాభం ఏంటనేది వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయ నాయకులను అరెస్ట్ చూసాం కానీ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తారు సార్? అందుట్లో అనుమానమే ఉంది. వాళ్ళు కావాలని జర్నలిస్టులను సైతం వదిలిపెట్టాల, రెడ్ బుక్ పాడో ఏదో అంటున్నారు. నేను పొద్దున్న చెప్పా కదా, 9 ఏళ్ల క్రితం నేను ఎన్టీవీలో పనిచేస్తున్న రోజుల్లో ఈ ల్యాండ్ సంబంధించి అమరావతి ఇన్ని వేల ఎకరాలు వద్దన్నాం, ప్యాకేజీ బాగా ఉండన్నాం, ప్యాకేజీ ఇచ్చిన తర్వాత బాగా ఇచ్చారని కూడా చెప్పా. అయితే ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు? నేనే కాదు, ఇప్పుడు వడ్డే సోమేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా అప్పటి నుంచి కోపం ఉంది. అప్పుడు నువ్వు వాళ్ళ నా మీద ఒత్తిడి చేయించి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేశారు. సరే ఆర్గనైజేషన్కి ఎందుకు ఇబ్బంది పెట్టమని నేను బయటకు వచ్చాను. అప్పుడు జగన్ గారు తాలూకు వాళ్ళు పిలిచి మీరు రావాలంటే వెళ్ళాను. అయితే ఈ లోపు మధ్యలో ఇంకో కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చినా కూడా వాళ్ళ
మీద కూడా ఒత్తిడి తెచ్చి నన్ను చేయడం లేదు. సరే ఏదోలే వాళ్ళ ఇష్టంలో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా కూడా అవకాశాన్ని కల్పించుకుని సృష్టించుకుని ఈ దొంగ కేసు పెట్టారు అనేది అర్థమవుతోంది. పైగా అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి, అలాంటి వ్యాఖ్యలు ప్రచారం చేసినటువంటి, లక్షల కాపీల్లో వేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, 100 నిమిషాలు అట్లాంటి పదాలు వాడినటువంటి టీవీల మీద కేసు పెట్టాలి. అంతేగాని నేనేం నా మీద కేసు పెట్టడం నాకు అర్థం కాదు. ఆ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళకి పైగా అక్కడ అసలు అమరావతి ప్రజలు, అమరావతి మహిళ అన్న పదమే రాలేదు. అది తప్పది. అసలు అమరావతి మహిళలను ఎవ్వరూ ఏమనలేదు. వీళ్ళు కావాలని రెచ్చగొట్టి కావాలని చేస్తున్నారు. దీని వెనుక కుట్ర ఉందనుకుంటారా సార్? కుట్ర ఉంది బహిరంగ. దీన్ని నన్ను చేస్తే తర్వాత జగన్ గారిని లేదా భారతి, ఎంత అన్యాయంగా భారతి గారి మీద, నేను అందుకే వారికి కూడా క్షమాపణ చెప్పి నా వల్ల మీకు ఇబ్బంది వచ్చినట్లు ఉందని. సో ఎంత ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ అంతే. రాష్ట్రంలో ఎట్లుందంటే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కోపం వస్తే ఎవరైనా సరే జైలు పాలవ్వాల్సిందే, ఎవరైనా సరే ఇబ్బందులు పాలవ్వాల్సిందే. లేకపోతే 70 రాజ్యాంగము ఒక లా అనేది ఏమి ఉండదు. అది చెప్పాను నేను, మీకు పూర్తిగా సహకరిస్తాను. పాపం వాళ్ళు కూడా నన్నేం అనలేదు. సహకరిస్తానండి, మీ రూల్ ప్రకారం మీరు చేయండి అన్న. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత కానీ నాకు ఐడియా రాలా ఈ రూల్స్ గట్రా. అప్పుడు అవును నిజమే కదా, నేనేంటి తెలివి తక్కువగా వాళ్ళు అడగగానే సరే అని అన్నాను. మరి మీరు కాగితాలు ఇవ్వాలి కదా అని అడగల. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నాకు నిజమే కదా, నాకు కాగితాలు ఇవ్వాలి కదా, నేనే ఇంత అధ్వానంగా ఉంటే ఇక అమాయక ప్రజల సంగతి ఏంటి? ఇంట్లో సో మీరు ఒక్కరే ఉన్నారా ఆ సమయంలో? ఇంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా భయభ్రాంతులు భయపడే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఏమైనా బిహేవియర్ ఉందా? ఏడుస్తా ఉంది. ఏం చేస్తాం, అంతకంటే ఏం చేస్తాం? పైగా నన్నైతే రిజైన్ చేసేయమని, లేదా ఇంకేదో చేయమని, ఎందుకు ఈ తలనొప్పి అన్న ఇక అంటున్నారు. సరే జీవితంలో ఇవన్నీ చూడాలంతే, ఇక అంతకంటే ఏమంటాం. మా బాబు ఆయన ఇక్కడ మాదాపూర్లో ఉంటాడు, ఆయన వచ్చాడు అనమాట. తర్వాత తెలిసి ఎట్లాంటిది